మమ్మీ ఏమైంది? సంధ్యకి ఏదో కీడు జరిగిందనిపిస్తుంది. నాకెందుకో భయంగా ఉంది. అమ్మా ఏమైందమ్మా? ఒంటరి ఆడపిల్లరా, దానికి ఏదైనా జరిగితే తట్టుకోలేను. నాకెందుకో సంజయ్ మీద ఒక చిన్న అనుమానం ఉంది మావ. నువ్వు చెప్పేది వింటుంటే నాకు అనుమానంగానే ఉంది. జీకే వచ్చి సంధ్య గురించి వివరాలు అడిగితే ఇవ్వడానికి చాలాసేపు తడపటాయించావట. అలా అని జీకే చెప్పాడా డాడీ? వాడేం చెప్పాడో వదిలే, నువ్వేం చెప్తావో అది చెప్పు. అసలు ఎక్కడుందో, ఏమైపోయిందో? బద్రే 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 ఓ నువ్వా? ఏంటి ఎలా వచ్చావు? ఈరోజు పేపర్ చూసావా? డాడీ వాళ్ళు సంజయ్ కోసం ప్రకటన ఇచ్చారు చూడు. నాకెందుకు చూపిస్తున్నావు? తన ఆచూకీ చెప్పిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తామని ప్రకటించారు. అంటే తను మా ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెంటో అర్థమైంది కదా. సంధ్య ఎక్కడికి వెళ్ళిందో చెప్పరా? ఏంటి కొత్త డ్రామా? డ్రామా కాదురా, నిజంగానే అడుగుతున్నాను, చెప్పరా. ఏం చెప్పాలరా? నువ్వే కదా ఇక్కడ ఉన్నంత కాలం తనను తరిం కొట్టాలని చెత్త చెత్త ప్లాన్లు వేశావు. వెళ్ళిపోయిందిగా, ఇంకేంటి? తను ఎక్కడుంటే నీకెందుకు? బద్రి, తను ఎవరో తెలియనప్పుడు ఏదేదో చేశాను. దయచేసి అవన్నీ మర్చిపోరా. తను ఎవరో కాదు, నా మరదలని తెలిసిందిరా. ఇప్పుడు నేను చేసిన తప్పులు నాకు తెలిసొచ్చాయిరా. దయచేసి తను ఎక్కడుందో చెప్పరా. నీకు తెలిసే ఉంటుంది. తెలిస్తే ఏం చేస్తావురా? ఏం చేస్తానా? వెళ్ళి తన కాళ్ళు పట్టుకొని నా తప్పులు క్షమించమని పెళ్లి చేసుకుంటాన్రా. ఏంటి నమ్మవా? నిజంరా, కావాలంటే దేవుడి మీద ఒట్టు. ఛీ ఆపరా, నీ బుద్ధి నాకు తెలియదా? సంధ్య ఎక్కడుందో తెలిస్తే వెళ్ళి తన కాళ్ళు పట్టుకొని ఈ విషయం ఎవరికి చెప్పొద్దని బతిలాడతావు. ఒప్పుకోకపోతే చంపినా చంపుతావు. నువ్వెంతకైనా తెగించిన వాడివి. లేదురా, నా మాట నమ్ము. నేను అలా ఆలోచించేవాడిని కాదు. ఏదో మాట పెరిగి చాలని తీసుకున్నాం గాని తను నాకు ఇలా రిలేషన్ అవుతుందని అనుకోలేదు. చెప్పరా. నాకు నిజంగా తెలిసినా నీకు చెప్పనురా. సరాసరి సంధ్యం తీసుకొచ్చి మీ ఇంట్లో అందరి ముందు నిలబెడతాను. నువ్వు చేసిన పాపం గురించి అందరికి తెలిసేలా చేస్తాను. ఎంత బ్రతిమలాడాను, ఇన్నిసార్లు వేడుకున్నాను తననేం చేయొద్దని. చివరికి తన కడుపులో ఉన్న పిండాన్ని కూడా చంపడానికి ట్రై చేశావు. ఇప్పుడు ఏంట్రా, ఇవన్నీ తీసుకెళ్ళి అందరికీ చెప్తానంటావు అంతేనా? ఖచ్చితంగా చెబుతానురా. చెప్పరా. అలా చెప్పావంటే నీ దైవాలు అందరూ నన్ను చేదరించుకుంటారు. నేను ఇలాంటి వాడిని తెలిస్తే మా అమ్మ చనిపోతుంది. నిన్ను కూడా సొంత కొడుకులా చూసుకుంది. చాలా మంచిగా ఈ విధంగా రుణం తీర్చుకుంటున్నావు కదరా. అలాగేరా, నీ ఇష్టం. నేను నిజంగా మంచి అన్నా నువ్వు నమ్మద్దు. ఓకేరా, నేను ఎంత ఎదవనో మొత్తం అందరికీ చెప్పేయి. అందరు నన్ను అసహించుకుంటే మా అమ్మ చూసి తట్టుకోలేక గుండె పగిలిపోతుంది. అప్పుడు నేను కూడా కట్టుకోరా. వెళ్ళి చెప్పేయి, చెప్పేయి. ఎమోషనల్ లాక్ వేసా. ఇంకేం చెప్తావు నీ తలకాయ.
జీకే 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 సార్ సారీ సార్. పర్వాలేదులే, కూర్చో. ఆ ఫోటో ఇలా ఇవ్వు. ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు కదూ? లేదు బాబాయ్, అన్ని స్టేషన్స్కి నేనే స్వయంగా ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశాను. మరోవైపు టీవీల్లోనూ పేపర్లోనూ ప్రకటనలు ఇస్తున్నాను. ఏం చేసినా ఎక్కడా ఇంతవరకు ఏ చిన్న క్లూ కూడా దొరకలేదు. అసలు ఏ క్లూ దొరకకుండా ఎలా ఉంటుంది? అందులోనూ ఇంత టెక్నాలజీ చేతిలో ఉండి ఓ ఆడపిల్ల ఆచూకీ దొరకపోవడం చాలా విచిత్రంగా ఉందే. అదే నాకు అంతు చిక్కడం లేదు బాబాయ్. ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఆధారం దొరుకుతుంది కదా, అలా ఎలా మిస్ అవుతుంది? ఎంత విచిత్రమో చూడు బాబాయ్. మేమిద్దరం సొంత అన్నా చెల్లెలమని తెలియకుండానే 20 ఏళ్ల నుంచి పెరిగాం. అన్నయ్య అని పిలుస్తుంటే సొంత అన్నయ్యలా ఫీల్ అయ్యానే కానీ నేనే సొంత అన్నయ్యనవుతానని ఊహించలేదు బాబాయ్. విధి అంటే అదే జీకే, మన చుట్టూ మనకు తెలియకుండా చేస్తుంది. కానీ చూడు బాబాయ్, తనెవరో తెలుసుకున్నాము. తన కోసం ఇంతమంది వెతుకుతున్నాం, కానీ ఏ ఆచూకీ తెలీదు. తను ఎవరో తెలియని రోజు అందరమూ ఉన్నాం. తను ఎవరో తెలిసినప్పుడు మాకు తను దొరకకుండా వెళ్ళిపోయింది. ఊరుకోరా, బాధపడకు. తప్పకుండా ఏదో ఒక క్లూ దొరుకుతుంది. హలో, ఎక్కడా? ఎంత వయసు ఉంటుంది? అవునా, సరే, మేము బయలుదేరుతున్నాం. ఏమైంది బాబాయ్? జీకే, ఎవరో ఆడపిల్ల శవం దొరికిందని గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఫోన్ చేశారా? ఏంటి బాబాయ్, శవమా? అవునరా, ఆ అమ్మాయిని చూస్తుంటే మన సంజలాగే ఉందని చెప్తున్నారు. నో, నేను నమ్మను బాబాయ్. సంధ్య కాదు. అవునో కాదో వెళ్ళి చూస్తే కానీ అర్థం కాదు. వెళ్దాం పదరా. ఏంటి బాబాయ్ నువ్వనేది? సంజయ్ ఏంటి, చనిపోవడం ఏంటి? అసలు అసలు తను ఎందుకు చనిపోతుంది? ఆ అవసరం తనకేంటి? లేదు బాబాయ్, తను సంజయ్ కాదు. యాక్సిడెంట్ కేసురా, పొరపాటు ఏదైనా జరిగిందేమో. కీడించి మేలించమన్నారు, ఎందుకైనా మంచిది. మీ వాళ్ళందరికీ ఫోన్ చేసి జీహెచ్కి రమ్మని చెప్పు. బాబాయ్ తప్పదురా, ఫోన్ చేయి. అది కాదు బాబాయ్. తప్పదురా, ఫోన్ చేయి. పద. రండి బాబాయ్, వెళ్దాం. ఒరే జీకే, ఏంట్రా ఇది? సంధ్య, మన సంధ్య. ఏం కాకూడదనే కోరుకుందాం అమ్మా,
కానీ ఓసారి చూడాలి కదా. రండి రండమ్మా. పదమ్మా. సార్, ఎక్కడ? బాడీని ఇప్పుడే మార్చురీకి షిఫ్ట్ చేశారు సార్. జీకే భయపడకమ్మా, బహుశా మన సంజ కాకపోవచ్చు. అమ్మాయి ఏజ్ 20 నుంచి 22 ఏళ్ళు ఉండొచ్చు. చామన్ ఛాయ, ఎత్తు 5'2" అండి. బాబాయ్, ఇంకేమైనా ఆధారాలు దొరికాయా? ఇంకేం దొరకలేదు సార్. సరే చూద్దాం రండి. అయ్యో అయ్యో నా కూతురా వదిలేసి వెళ్ళిపోయావా? ఆగిపోయారే, రండి. నేను రాను, రాలేను. అలాగంటే ఎలా అమ్మా? దొరికిన ఆధారాలన్నీ అనుమానించేలా ఉన్నాయి. ఒకసారి వచ్చి చూసి కన్ఫర్మ్ చేస్తే. ఏమని కన్ఫర్మ్ చేయాలి సార్? నా చేతుల్లో పెరిగిన సంధ్య చనిపోయిందని కన్ఫర్మ్ చేయాలా? నా కూతురి కంటే ప్రేమగా చూసుకున్న గౌరి కూతురు మాకు అన్యాయం చేసి వెళ్ళిపోయిందని కన్ఫర్మ్ చేయాలా? ఏమని కన్ఫర్మ్ చేయాలి? అలా ఎందుకు అనుకోవాలి వదినా? ఒకవేళ చనిపోయింది వేరే వాళ్ళైతే? అయినా కాకపోయినా ఆ శవాన్ని చూసే ధైర్యం నాకు లేదు. నా కళ్ళ ముందు నవ్వుతూ పెరిగిన సంధ్యని చూడగలను, కానీ నిర్జీవంగా ఉన్న శవాన్ని చూడడం నా వల్ల కాదు, నా వల్ల కాదు. రేఖ, చూడొదినా ఎలా అంటున్నారు? నేను సంధ్యని చూసి గుర్తుపట్టాలంట. వద్దొదినా, సంధ్యకు ఆ పరిస్థితి రాదు. వెళ్ళిపోదాం, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పద. అమ్మా ఆగమ్మా. రేఖ, నా మాట విను. ఒక్కసారి చూడు. ఇంత దూరం వచ్చాం కదా, చూసి వెళితే మంచిది కదా. ఏం చూడాలి? అసలు తప్పు నాది. ఇంత దూరం రావడం నాది తప్పు. అసలు సంధ్యకి ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? రాదు. తనేం తప్పు చేసిందని ఈ పరిస్థితి వస్తుంది? చెప్పొదినా. రేఖ, గౌరిని దూరం చేసిన దేవుడు సంధ్యని కూడా మనకి దూరం చేస్తాడా? కాదు, మన సంధ్య కాదు. రేఖ, సంధ్య కాదు అని నువ్వు చూసి చెప్తే గాని వాళ్ళు నమ్మేలా లేరు. మనసు రాయి చేసుకుని రామ్మా. రామ్మా. రామమ్మే. అమ్మా రామ్మా, తప్పదు. రామ్మా, రా.
అమ్మా అటు చూడమ్మా, సంధ్య, మన సంధ్య కాదమ్మా. నేను చెప్పాను కదా సంధ్య కాదు, మన సంధ్య కాదు. పోనీలే రేఖ, ఆ దేవుడు మన బాధ ఆలకించాడు. మన సంజయ్ బాగానే ఉంటుంది, ఎక్కడో ఒక చోట క్షేమంగానే ఉంటుంది. అయితే సంధ్య ఎక్కడుండి ఉంటుంది? ఎక్కడున్నా పట్టుకొని తీరుతాను. సంధ్యని వదలను, సంధ్యను కష్టపెట్టిన ఎవ్వన్ని వదలను. సార్, టీ అక్కడ పెట్టు. శ్రీనివాసన్ ఇంకా రాలేదా? వస్తున్నాడు సార్, ఫోన్ చేశాను. నమస్తే సార్, నన్ను తీసుకురమ్మని కానిస్టేబుల్ పంపించారు. ఫోన్ చేస్తే నేనే వచ్చాను కదా. వస్తావో రావో అని. ఎందుకు రాను సార్, నేనే నేరం చేయలేదు కదా. నేరం చేశావో, నేరాన్ని ప్రోత్సహించావో అన్నీ తేల్తాయి. కూర్చో. కూర్చో. చూడు బద్రి, ఈరోజు ఎవరో అమ్మాయి శవం దొరికిందనగానే అందరం మార్చురికి వెళ్ళాం. తెలిసింది సార్, ఆంటీ చెప్పారు. అది సందేశం కాదని తేలిందట కదా. ఒకవేళ అయ్యుంటే? అందుకే అడుగుతున్నాను, సంజయ్ ఏమైంది? నాకెలా తెలుస్తుంది సార్? తను లెటర్ రాసి పెట్టిన విషయం మీ అందరికీ తెలుసు కదా. నాకు తెలిస్తే మీ అందరికంటే ముందు నేనే వెళ్ళి తన ఇంటికి తీసుకుని వచ్చేవాడిని. పోనీ తనకు ఏం జరిగిందో అదైనా చెప్పు. అంటే ఏం జరగకుండా ఉన్నట్టుండి తను నీకు కూడా చెప్పకుండా ఇల్లొదిలి వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఏదో జరిగింది, అదేంటో నీకు తెలుసు. ఏదో జరిగిందని ఎలా అనుకుంటున్నారు సార్? ప్రశ్నలు వేయాల్సింది నువ్వు కాదు, నేను. నువ్వు కేవలం సమాధానం చెప్తే చాలు. సంజయ్ నువ్వు బెస్ట్ ఫ్రెండ్స్. సంజయ్ తన కంపెనీలో పనిచేసిన ఎంప్లాయ్ అని తెలిసినా తాను ఎవరో తెలియనట్టు నటించాడు. ఎందుకో? సంజయ్ గురించి అందరూ టెన్షన్ పడేంత వరకు సంజయ్ మొహంలో నిర్లక్ష్యం కనిపిస్తుందే తప్ప జాలి, ప్రేమ లేవు.
కనీసం ఇంతకాలం తన దగ్గర పనిచేసింది, తన మరదలే అనే జాలి కూడా లేదు. కారణం ఏంటి? నాకు తెలియదు సార్. సంధ్య మా కంపెనీలో పనిచేసేది. నన్ను అన్నయ్య అని పిలిచేది. నేను అలాగే చూశాను. తను వేరే ఉద్యోగం వెతుక్కొని ఈ జాబ్ మానేసింది. క్వార్టర్స్ ఖాళీ చేయించారు. ఆ ఉద్యోగం దొరకలేదు. పాపం తను వాళ్ళ తాతయ్య రోడ్డు మీద ఉన్నారని మా ఇంట్లో షెల్టర్ ఇచ్చాను. అంతే సార్.